జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమే 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కర్కాటక రాశి వారికి లగ్నంలో గురువు ఉన్నారు. శుక్రుడు లగ్నం నుంచి 2వ స్థానంకి వెళ్తారు. జూలై 4వ తారీఖు నుంచి రవి 12వ స్థానం నుంచి లగ్నంలోకి వస్తారు జూలై 17వ తారీఖు నుంచి. మరియు 7వ తారీఖు నుంచి బుధుడు వ్యయ స్థానానికి వెళ్తారు. లాభస్థానంలో కుజుడు ఉంటారు. 2వ స్థానంలో కేతు ఉంటారు. అష్టమ రాహు ఉంటారు. నవమ శని ఉంటారు. ఇది గ్రహస్థితి. కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన సూర్యుడు వ్యయ స్థానంలో ఉంటారు జూలై 14వ తారీఖు వరకు. సమస్యలు అధికంగా ఉంటాయి. కుటుంబ పరంగా చాలా చాలా జాగ్రత్తగా ఉంది. ఎప్పుడైతే సూర్యుడు మీకు లగ్నంలోకి వస్తారో జూలై 14వ తారీఖు నుంచి చాలా చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. కుటుంబ పరంగా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. ధనపరంగా మాత్రం ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. లవర్స్ కి చాలా బాగుండబోతోంది వారం అనేది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. పంచమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. జాగ్రత్తగా ఉండి. అష్టమ రాహు ఉన్నారు కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మంచి ఫలితాలు అవుతే ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ మాసం అనేది. ముఖ్యంగా విదేశానికి సంబంధించిన బిజినెస్లు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటది. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. సప్తమ స్థానం మీద గురు దృష్టి ఉన్నది. సప్తమాధిపతి నవమ స్థానంలో ఉండి గురు దృష్టి ఉన్నప్పుడు ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తి పరంగా చాలా బాగుంటది. దశమాధిపతి లాభస్థానంలో ఉన్నారు కాబట్టి వృత్తి పరంగా చాలా బాగుంటది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.